తప్పకుండా నా చుట్టూ కెమెరాలు పెడతారా భయ్. డబుల్ స్మార్ట్ శంకర్ అమ్మో గల్లీ పోరాడంట చార్మినార్ గల్లీలో పెరిగిందంట అంటుంటే నాకు ఇక్కడ వణుకు పుట్టింది కాక. చూసి ఆ డైలాగులు గుర్తు పెట్టుకొని మరి నేనే చెప్తున్నానంటే నాటి బుడ్డగాడ చెప్తుంటే పోరగాల కట్టుండాలి, ఏ రేంజ్ లో కిక్కు ఉండాలి. రచ్చ చేసిండు భయ్యా. హీరోయిన్ చూసి సినిమా కిక్కు ఉండదేమో అనుకున్నా. అమ్మ తల్లి ఐఎమ్ సారీ, నువ్వు కూడా రచ్చ చేసినావు. నీ పాత్ర కొంచెం అయినా కానీ కిర్రాగా అనిపిస్తుంది, ఫైటింగ్ కూడా బాగా చేస్తుంది. రొమాంటిక్ యాంగిల్ కావాలనుకున్న వాళ్ళు కావ్యాత అపరం చూద్దరికి రండి. లేదు పోరగాళ్ళు మాసు డైలాగులు కొట్టాలి, గల్లీ డైలాగులు కొట్టాలి, తోపుని అనిపించుకోవాలనుకుంటే డబుల్ స్మార్ట్ కోసం రాపోడు చూడండి. రాక్ స్టార్ గారు రచ్చ చేసుడు. పూరి జగన్నాథ్ గారు మసాలా పూరీలు తయారు చేస్తున్నాడు, అందుకనే కొంచెం లేట్ అవుతుంది. లైగర్ తో సినిమా చూసి మీరందరూ లైగర్ అయ్యి కదా మళ్ళీ కట్టనే ఉంటదేమో, లైగర్ దెబ్బ దీని మీద పడుతుందేమో. అరే లఫూడ్ నా కొడుకలారా సినిమా చూడుర్రి బై, ట్రోలర్స్ నా కొడుకులారా సినిమా చూడుర్రా బై. డబుల్ స్మార్ట్ మళ్ళీ పార్ట్ 3 కూడా పోయే ప్లానింగ్ ఉన్నది, అంత బాగున్నది. ఈసారి లేడీ విలన్ పెట్టు ఇంటర్నేషనల్ లెవెల్ గా, లేకపోతే మన కరాటే కళ్యాణి ఆంటీని పెట్టు, కిర్రాకి చేస్తుంది ఆమె. మొన్న లారీ సినిమా వచ్చిన గల్లా పెడితే బాగుండి అనిపించింది, అలా పెట్టలేదు. కరాటే కళ్యాణి లేడీ విలన్ గా పెట్టు, ఆమెకు తోడుగా మగబ్బాయిని పెట్టు. ప్రతి సినిమాలో నువ్వు లేడీని పెడతా చూసినావు, సన్నగా పొడిగా హ్యాండ్సమ్ గా విలన్ సైడ్. అటువంటి పోరికి ఇల్లా కూడా ఉంది, మస్తు ఉంటుంది సినిమా. బీజం హైలైట్, క్లైమాక్స్ హైలైట్. శివలింగాన్ని చూపిస్తే ఒక ఊపు వస్తుంది భక్తితో. త్రిశూలం పెట్టి మూడో కన్ను తెరవాల్సిన పని లేదు, మనకు ఆడ ఉంటే దేవుని కాడ పెట్టుకుంటాం. త్రిశూలాలు తీసుకొచ్చి పోడిస్తే కడుపులోకి వెళ్ళి బయటికి వెళ్ళాలి భయ్య. ఇంకొక డైలాగ్ ఉంది భయ్య, అదేందో బాంబు తీసుకొచ్చి కింద పెట్టి పిన్ను బీక్తాడంట. మీరు కనుక గిట్లనే అన్ని ట్రోలింగ్ చేసుకుంటే కూర్చోనుకో, నేను కూడా ఉల్లిగడ్డ బాంబు పెట్టి మీ వీడియో కెమెరాల కింద పెడతా, పిన్ను బీక్తా, పొట్టి తీస్తా, కెమెరాలన్నీ గాల్లో లేచిపోతాయి. మస్తు డైలాగులు ఉన్నాయి, కిర్రాకంటే కిర్రాకు. డైలాగ్స్ బాగున్నాయి, బీజం బాగుంది, ర్యాప్ పాత్ర బాగుంది, అలాగే సంజయ్ దత్ గారి పాత్ర బాగుంది. మదర్ సెంటిమెంట్ ఉంది భయ్య. లిప్ లాగా చూసినాడు, అరే అట్లనే మదర్ సెంటిమెంట్ చూసి గుండె టచ్ చేస్తుంది. ఇద్దరు మదర్లు రచ్చ అనమాట. క్లైమాక్స్ ఎర్రగా తీసుడు సూపర్ గా ఉంది, పోయే ప్రతి ఒక్కరు చూడాలని కొట్టుకుంటున్నా. నిన్న బచ్చను ఈ రోజు స్మార్ట్ శంకర్ డబుల్ స్మార్ట్ అవు హార్డ్ డిస్క్ పెట్టినాడా కాక. హార్డ్ డిస్క్ వద్దు చాలు, ఇంకా ఈ సినిమా తోటి గిర్రాక అయింది, రచ్చ అయింది. నెక్స్ట్ SSDలు పెట్టు, NVMEలు పెట్టు, M.2లు పెట్టు, అవి ఇంకా స్పీడ్ ఉంటాయి. రచ్చ చేసి ఇంటర్నేషనల్ లెవెల్ లాగా ప్లాన్ చేసుకో. స్మార్ట్ శంకర్ ని పార్ట్ 3 లాగా. హీరోయిన్ మాత్రం మార్చు, చార్మీ కౌర్ ని మాత్రం మర్చిపో. ఎంత పెట్టుకో, కోరి మంచిది, మస్తు చేస్తుంది ప్రొడ్యూసర్ గా. ఆమె దగ్గర ఎన్ని డబ్బులు నాకు తెలియదు, నువ్వు ఆమె లాస్ చేస్తున్నావు, ఆమె నీకు లాభం చేస్తుంది తెలియదు. కానీ కలిసి ఉండాలి, ఎవరేమన్నా పట్టించుకోవద్దు, ట్రోలర్లు ఏమన్నా పట్టించుకోవద్దు. చార్మీని దగ్గర పెట్టేసుకోండి, ముగ్గురు కలిసి మళ్ళీ పార్ట్ 3 తీయాలని కోరుకుంటా. మదర్ సెంటిమెంట్ ఖచ్చితంగా ఉండాలి, ఎందుకంటే నువ్వు లిప్ లాక్ పెడుతున్నావు కాబట్టి ఆ భావం నుంచి అమ్మ దగ్గరికి వెళ్ళాలి. అమ్మ మనసును గుర్తుంచుకోవాలంటే ఖచ్చితంగా మదర్ సెంటిమెంట్ పెట్టు. క్లైమాక్స్ లో దేవుడు కూడా కనపడాలి, సుక్కలు చూపిస్తే దేవుడు కనపడతారు అంటారు, అది కూడా పెట్టు. సూపర్ మూవీ భయ్యా, డబుల్ స్మార్ట్ ఖతర్నాక్ అనిపిస్తుంది. రాపో ఎర్రగా తీసాడు, 1 man ఆర్మీ. బీజం వెళ్ళడన్నా, బీజం కూడా సూపర్ గా ఉంది. పాటలు సినిమా చూస్తున్నాం సేపు ఊపు వస్తుంది, బయటకు వచ్చినాక మర్చిపోతాం. మనకు అవసరం లేదు, సినిమా చూసినప్పుడు ఎంజాయ్ చేసినామా లేదా అంతే. కిర్రాక్ మూవీ, డబుల్ స్మార్ట్. థ్యాంక్ యూ.